ఎత్తిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు అధికార పార్టీ వైసీపీ, అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కసరత్తు చేస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ సీటు కోసం వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ బీసీలకే ఎంపీ అభ్యర్థిగా సీటు కేటాయించాలని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారు. దీంతో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, డాక్టర్ అనుసూరి పద్మలత, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఆ సీటు ఎవరికి కేటాయిస్తారనేది సందిగ్ధంగా మారింది. మరోపక్క రాజానగరం సీటు జనసేనకు కేటాయించడంతో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొడ్డు వెంకటరమణ చౌదరిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి నింపుతారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుంచి రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ఎవరిని నిలపబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా కొనసాగుతుంది. అటు వైసీపీలో అయితే ఆశావాహులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటు జనసేన టీడీపీ కూటమి నుంచి ఎవరు కనిపిస్తారు, ఎవరు నిలబడతారు అక్కడ అనేటటువంటి ఒక సందేహం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అంజిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. అంజిబాబు. గుడ్ ఈవినింగ్ శివ. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి ఈ రాజమహేంద్రవరం అంటే ఎంతో చారిత్రాత్మక నగరంగా పేరొందిన ఈ నగరంలో గతంలో ఈ యొక్క కపిలేశ్వరపురం జమీందారు దగ్గర నుంచి మొన్నటికి మొన్నటి వరకు ఉండవిల్లి అరుణ్ కుమార్ లాంటి ఎంతోమంది ఉద్దండులందరూ కూడా ఈ యొక్క ఎంపీలుగా ఎంపికైన సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం ఇటు అధికార వైఎస్ఆర్సీపీలో కానీ అటు ప్రతిపక్ష ఉమ్మడి పార్టీలు అంటే జనసేన టీడీపీలకు చెందినటువంటి ఎంపీ అభ్యర్థుల కోసం అయితే రెండు పార్టీలు వేట ప్రారంభించాయని ప్రధానంగా చెప్పవచ్చు. ఓ పక్కన చూసుకుంటే కనుక అధికార వైసీపీలో డాక్టర్లుగా ఉన్నటువంటి బీసీ వర్గానికి చెందిన అనేటువంటి డాక్టర్ అనుసూరి పద్మలత, అలాగే డాక్టర్ శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి, అలాగే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు బీసీ వర్గం నుంచి వినబడుతూ ఉంటే, మరోపక్క కాపు సామాజిక వర్గానికి కనుక ఇస్తే కనుక మాజీ మంత్రి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు భార్య విజయలక్ష్మి కానీ, లేదంటే ఆయన రెండవ కుమారుడు జక్కంపూడి గణేష్ పేర్లు కూడా మరో పక్క వినబడుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు గూడూరు శ్రీనివాస్ ప్రస్తుతం రాజమండ్రి నగర వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్నప్పటికీ కూడా ఆయనకంటే ముందు పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి అనుసూరి పద్మలతకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజమండ్రి సీటు బీసీకే కేటాయించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో పక్కన చూస్తే కనుక అటు సినీ గ్లామర్ను కూడా రంగంలోకి దింపుతారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి సుమన్ ఎట్టి పరిస్థితిలో కూడా పోటీకి నిరాకరించడంతో అయితే ప్రస్తుతం అయితే గూడూరు శ్రీనివాస్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్క చూసుకుంటే కనుక అటు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కనుక కేటాయిస్తే దగ్గుబాటి పురంధరేశ్వరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు లేకపోతే టీడీపీ జనసేన పొత్తులో రాజానగరం నియోజకవర్గం ఎలాగో జనసేన కేటాయించారు కాబట్టి అక్కడ టీడీపీ ఆశావాహుడిగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరామ చౌదరికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే గతంలో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కనుక రాజమండ్రి సీటు టీడీపీకి కానీ కేటాయిస్తే కనుక బొడ్డు వెంకటరామ చౌదరికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి శివ.
అయితే ఏ రకంగా చూసుకోవచ్చు అంటే వైసీపీ నుంచి మనం చూసుకుంటే జక్కంపూడి కుటుంబానికి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్రామ్కి జక్కంపూడి కుటుంబానికి మధ్య వర్గ విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వర్గానికి తన సీటు తన సిట్టింగ్ స్థానాన్ని ఇప్పించేటటువంటి అవకాశం ఏ మేరకు ఉంది. అలాగే ఇటు తెలుగుదేశం జనసేన కూటమి ఒకవేళ పోటీ చేసినా కూడా ప్రధానంగా జనసేన పార్టీకి చెందినటువంటి కీలక నేత అక్కడ పోటీ చేసే అవకాశం ఎంతవరకు ఉందని చూసుకోవచ్చు. ముఖ్యంగా కందుల దుర్గేష్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది కదా. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక కందులు దుర్గేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తానని చెప్పేసి ఆయన ముందు నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగానే తిరగడం జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే కనుక ఈ యొక్క మార్గాని భరత్రాం అలాగే జక్కంపూడి కుటుంబాల మధ్య అంతర్గతంగా విభేదాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇదే దశలో భరత్ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన వెంటనే ఆయన వర్గానికి చెందినటువంటి రౌత్ సూర్యప్రకాశ్రావుని రుడా చైర్మన్గా నియమించుకోవడం జరిగింది. అయితే అప్పటిదాకా రుడా చైర్మన్గా ఉన్న మేడపాటి షర్మిలారెడ్డికి రెన్యువల్ చేసిన 2 గంటల్లోనే ఈ రుడా సీటు మారిపోవడంతో తక్షణం జక్కంపూడి రాజా రంగంలోకి దిగడం, మళ్ళీ ఆవిడికి రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఇప్పించడం జరిగింది. అయితే పార్టీలో ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా వీళ్ళు విభేదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు లేకపోతే కనుక అవసరమైతే జనసేన పార్టీ నుంచి ఎంపీగా నాగబాబుని బరిలో దింపే ఆలోచన కూడా ఉందన్నట్లుగా తెలుస్తోంది. మరో పక్క చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రి ఎంపీ సీటు బీసీకే ఇవ్వాలని ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపు 3వ తేదీన ఏలూరులో జరిగే మహాసభలో ఖచ్చితంగా రాజమండ్రి సీటు ఎంపీ సీటు గూడూరు శ్రీనివాస్కి ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇరు వర్గాల నుంచి వినబడుతుంది. అయితే ఎవరి ప్రయత్నాలు అలాగే వైసీపీ నుంచే చూసుకుంటే మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల్ని ఇటు రాజమండ్రి రూరల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కదా. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేయాలని చూస్తున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశం ఏ రకంగా ఉందనుకోవాలి. అలాగే పిల్లికి ఇటు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణకి కూడా కొంత వర్గ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి ఇరువురిని మళ్ళీ రాజమండ్రి స్థానం వరకే అంటే ఒకరు అసెంబ్లీ ఒకరు పార్లమెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ అకామిడేట్ చేసేటటువంటి అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి. అదే ప్రధానంగా చూసుకుంటే కనుక పిల్లి బోసు పేరైతే ఎప్పటి నుంచో రాజమండ్రి ఎంపీగా వినపడుతుంది శివ. అయితే వీళ్ళందరినీ కూడా మొన్న ఒకసారి ఆల్రెడీ అమరావతికి పిలిపించుకుని వీళ్ళందరితోటి ఏ విధమైన విభేదాలు లేకుండా ముందు పార్టీ నెగ్గడం ముఖ్యం, మీ వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టండి, అందరూ కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శనాస్త్రాలు మానేసి మొన్న జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుణ్ణి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ నేరుగా హెలీప్యాడ్ వరకు తీసుకుని వెళ్ళడం, జగన్కి పుష్పగుచ్చం ఇప్పించడం కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరు కూడా వర్గ విభేదాలకి తావివ్వకుండా కూడా అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే చెల్లిపోయిన వేణుని రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా నిలబెట్టి అక్కడ ఇటు మార్గాన భర్తకి ఇటు రాజకి కూడా ఏ విధమైన గ్యాప్ లేకుండా కూడా అనుసంధానం చేయాల్సిందిగా కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఎక్కువ శాతం అటు రాజమండ్రి నగరంలో కానీ రూరల్లో కానీ అటు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ లేదంటే అనసూరి పద్మలత వీళ్ళిద్దరి పేర్లనే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పవచ్చు శివ. చివరిగా రాజమండ్రి ప్రజల మూడ్ ఏ రకంగా ఉందనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కొంతమంది మురళీమోహన్ లాంటి సినీ నటులు కూడా గతంలో జమున మురళీమోహన్ చాలామంది సినీ నటులు కూడా అక్కడ పోటీ చేశారు, గెలుపొందారు. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరు కూడా ఇక్కడ అంత యాక్టివ్గా లేరు అనేటటువంటి ఒక విమర్శ ఉంది కదా. వస్తున్నారు, నాయకులు అయితే వస్తున్నారు, నాన్ లోకల్ పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు, గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే అభివృద్ధి అనుకున్న స్థాయిలో లేదనేటటువంటి ఒక విమర్శ ఉంది కదా. ఏమనుకుంటున్నారు ప్రజెంట్ పొలిటికల్ సినారియో మీద రాజమండ్రి ప్రజల మనోగతం ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో లోకల్గా ఉన్న వ్యక్తులకే పట్టం కట్టడం జరిగింది.
ఆ తర్వాత చూసుకుంటే అంటే జయప్రద దగ్గర నుంచి ఈ యొక్క స్థానికేతర ఒరవడైతే నెలకొందని చెప్పవచ్చు. జయప్రద ఇక్కడ పుట్టి పెరిగినప్పటికీ కూడా తాను సినిమా అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే జమున కూడా రాజమండ్రిలో పుట్టి పెరిగినప్పటికీ కూడా తన యొక్క కళారంగానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక ఆఖరిసారిగా స్థానికంగా ఉన్న అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇటు నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానాలు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కువగా డబ్బు వెచ్చించగలరో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఎవరైతే ఎక్కువగా నగదు వెచ్చించి ఎన్నికలు ఢీ కొట్టగలరో అలాగే సామాజిక వర్గ అలాగే కుల సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అటు అధికార వైకాపాతో పాటు ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన రెండు కూడా అంటే అటు కులబలం ధనబలం అర్థబలం ఈ మూడు ఉన్న వాటిని అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే యోచనలు అయితే ఉన్నాయి. అయితే గతంలో అయితే స్థానికేతరులు స్థానికులనే వ్యత్యాసం ఉండేది. ప్రస్తుతం అయితే ప్రజలు ఏ పార్టీ ఏంటి అనేదే మొగ్గు చూపుతున్నారు తప్ప లోకలా నాన్ లోకలా అనే దృష్టి అయితే ఎక్కడ కనబడట్లేదని చెప్పవచ్చు శివ. ఓకే థ్యాంక్ యూ.